యో హాయ్ గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చూడదాకైతే చూడండి గైస్. మీరు వీడియో ఫుల్గా చూడండి, అదే మీరు నాకు చేసే సపోర్ట్. మీరు వీడియో ఫుల్గా చూడండి గైస్, ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా నచ్చుతుంది. సో ఇంకా వీడియో టాపిక్లోకి అయితే వెళ్దామంటే కెప్టెన్ అమెరికా బ్రేవ్ ది న్యూ వరల్డ్. సో ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ ది న్యూ వరల్డ్, ది కెప్టెన్ అమెరికా ది వింటర్ సోల్జర్కి అయితే కంటిన్యూషన్ అన్నమాట. ఇది కెప్టెన్ అమెరికా మూవీకి కంటిన్యూషన్. ఇది ఏమంటే ఈ మూవీలో కెప్టెన్ అమెరికా స్టీవ్ రోజర్స్ అయితే లేడు, కెప్టెన్ అమెరికా ఫాల్కన్ ఉన్నాడు. సో కొత్త కెప్టెన్ అమెరికా అనమాట ఫాల్కన్. నాకు అసలు నచ్చలేదు ఇది, కానీ తప్పదు మనకి. స్టీవ్ రోజర్సే ఉండాలి అసలు. స్టీవ్ రోజర్స్ ఇమ్మోర్టల్, అతను స్టీవ్ రోజర్స్ నుండి బాగుండు. సో ఇంకా మూవీ ట్రైలర్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాం ఇంకా. సో కెప్టెన్ అమెరికా బక్కీ అయితే ఉన్నారు. సో వీళ్ళిద్దరే అవెంజర్స్ నాకైతే కనపడింది ట్రైలర్లో. మరి మూవీలో ఏమన్నా కొత్త అవెంజర్స్ ఉంటారో నాకైతే తెలియదు. సో మూవీ స్టోరీలోకి వెళ్తే ఇక్కడ సైడ్ విండర్ మెయిన్ విలను, తర్వాత రెడ్ హల్క్ కూడా ఉన్నాడు. సో ప్రస్తుతానికి అయితే సైడ్ విండర్ గురించి మాట్లాడుకుందాం. సైడ్ విండర్ ఎవరు అంటే, సో మెయిన్ విలన్ ఇతను కెమికల్, ఇతనికి పవర్స్ నాకైతే ట్రైలర్లో ఏం చూపించలేదు ఇతనికి ఉండే పవర్స్. సో కామిక్ ప్రకారం మాట్లాడుకుంటే ఇతనికి టెలిపోర్టేషన్ పవర్ అయితే ఉంటుంది. దానికి 2 థియరీస్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చి కెమికల్ సొల్యూషన్స్ వల్ల అతనికి టెలిపోర్టేషన్ ఎబిలిటీ వచ్చిందని చెప్పేసి ఒకటి. ఇంకొకటి వచ్చి అతని దగ్గర ఒక క్లాక్ అయితే ఉంటుంది అన్నమాట. ఒక క్లాక్ అయితే ఉంటుంది. సో తెలుసుగా డాక్టర్ స్ట్రేంజ్కి రెడ్ కలర్లో క్లాక్ ఉంటుంది అట్లా. సో ఇతనికి ఒక క్లాక్ అయితే ఉంటుంది. ఆ క్లాక్కి టెలిపోర్టేషన్ ఎబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అదే ఇతను పవర్గా యూజ్ చేసుకుంటాడు. సో అదొక థీరీ. సో నాకు ఏ థీరీ కరెక్ట్దో అంత ఐడియా లేదు, కానీ ఈ 2 థీరీస్ అయితే ఉన్నాయి. ఈ సైడ్ వింటర్ మెయిన్ విలన్ అనమాట. ఇతను ఏం చేస్తాడంటే ఒక సర్పెంట్ సొసైటీ అని చెప్పేసి ఒక సొసైటీని స్థాపించి క్రిమినల్ ఆర్గనైజేషన్ అది. సో క్రిమినల్ ఆర్గనైజేషన్ని స్థాపించి ఇంకా తెలుసు కదా క్రిమినల్ ఆర్గనైజేషన్ అంటే ఏం చేస్తుంది, అన్ని లీగల్ యాక్టివిటీస్ అన్నిటివి చేస్తాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ట్రైలర్ ప్రకారం మనం చూసుకుంటే థండర్ బోల్ట్ రోజ్ అని చెప్పేసి అతను ఒక మేజర్. సో మిలిటరీ మేజర్ అతను. సో మిలిటరీ మేజర్ అమెరికా ప్రెసిడెంట్ యూఎస్ఏకి ప్రెసిడెంట్గా అయితే ఎన్నిక అవుతాడు. సో ఎన్నికైన తర్వాత శామ్ అయితే అతను కలిసేకి వస్తాడు, ఫాల్కన్ అయితే కలిసేకి వస్తాడు. అవెంజర్స్ని కొత్త టీం ఫామ్ చేస్తాను, సో నాకు పర్మిషన్ ఇవ్వను అని చెప్పేసి మాట్లాడకైతే వస్తాడు యూఎస్ఏ ప్రెసిడెంట్తో. సో ఇక్కడైతే ఇతను చెప్తాడు, ఒక డైలాగ్ అయితే ఉంటుంది. సో థండర్ బోల్ట్ రోజ్ది ఒక డైలాగ్ ఉంటుంది. సో అంటాడు ఏమంటాడంటే, నువ్వు కెప్టెన్ అమెరికా అయ్యిండొచ్చు, కానీ నువ్వు స్టీవ్ రోజర్స్ కాదు అంటాడు. అంతే, దానికి అర్థం ఏంటంటే నువ్వు అవెంజర్స్ని లీడ్ చేసే కెపాసిటీ నీకు లేదు, అవెంజర్స్లో ఒక సైడ్ క్యారెక్టరే నువ్వు అని చెప్పేసి మాట్లాడతాడు. అది ఎందుకు ఆ డైలాగ్ కొడతారో నాకైతే తెలియదు అది. సో మూవీలో చూడాలి. థండర్ బోల్ట్ రోజ్ ఎవరంటే మేజర్. సో అతను గురించి మీకు ఐడియా లేకపోతే కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను. సో థండర్ బోల్ట్ రోజ్ ఎవరంటే ఇంక్రెడిబుల్ హల్క్ తెలుసు కదా మీకు, హల్క్ ఉంటాడు కదా. సో హల్క్కి ఎనిమి, అంటే మనకి న్యాచురల్ ఎనిమి లాగా అని చెప్పుకోవచ్చు మనం. సో అతనికి ఇంక్రెడిబుల్ హల్క్ అంటే నచ్చదు. ఎప్పుడు ఇంక్రెడిబుల్ హల్క్ని క్యాచ్ చేసి అతన్ని ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుంటాడు. సో మిలిటరీ పవర్ అతని చేతిలో ఉంది కాబట్టి మిలిటరీ పవర్ని యూజ్ చేసి హల్క్తో అయితే పోరాడతారు అనమాట. మీకు ఈ హల్క్, ఇంక్రెడిబుల్ హల్క్ చూస్తుంటే మూవీస్ చూస్తుంటే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఇతనికి హల్క్ అంటే నచ్చదు. సో ఇంకా ఎప్పుడు హల్క్తో కొట్లాడుతూనే ఉంటాడు. సో ఇంకా ఏవో సూపర్ సోల్జర్ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేస్తాడు హల్క్తో కొట్లాడేకి. సో ఇంక్రెడిబుల్ హల్క్ మూవీ చూస్తుంటే మీకు ఒక ఐడియా వస్తుంది థండర్ బోల్ట్ రోజ్ అని ఎవరు అని చెప్పేసి. సో ఇతను ఇప్పుడు యుఎస్ఏ ప్రెసిడెంట్ అయ్యాడు కదా. సో ఇక్కడ ఇతను ఎంత అబ్సెషన్ అంటే హల్క్ అంటే ఏకంగా గామా రేస్ ఉంటాయి కదా. సో ఈ గామా రేస్ని యూజ్ చేసుకొని అతని మీదనే టెస్ట్ చేసుకుంటాడు. హల్క్ని బిగ్ చేయాలంటే హల్క్ లాగా స్ట్రాంగ్గా కావాలని చెప్పేసి హల్క్ మీద అబ్సెషన్తో అతను గామా రేస్ అతని బాడీ మీద ఎక్స్పెరిమెంట్ చేసుకొని హల్క్గా మారుతాడు. ఏమంటే రెడ్ హల్క్గా మారుతాడు. సో అది మనకి మూవీలో చూపిస్తారు, నాకైతే తెలీదు, కానీ ఇతను రెడ్ హల్క్గా మారుతాడనమాట థండర్ బోల్ట్ రోజు. మారి ఇంకా
ఇది కూడా ఇంకా రెడ్ హల్క్ ఎవరంటే ఇంకా తను ఎవరు కంట్రోల్లో ఉండడు, హల్క్ లాగా మైండ్ కంట్రోల్లో ఉండడు. హల్క్ అంటే మైండ్ కంట్రోల్లోకి తీసుకుంటాడు. సో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఏదో సంథింగ్ ఎట్లో ఒకట్లా హల్క్ అయితే తీసుకుంటాడు అతని మైండ్ కంట్రోల్లోకి. కానీ తను కంట్రోల్లో ఉండదు మారిన తర్వాత. సో ఇంకా కంట్రోల్లో లేకపోతే ఏమవుతుంది తెలుసు కదా, ఇంకా హల్క్ ఏం చేస్తాడు కంట్రోల్లో లేకపోతే. సో ఇంకా రెడ్ హల్క్ ఇంకా అతను కూడా విలనే ఇంకా. సో సెకండరీ విలన్ అనుకుంటున్నాను నాకు తెలిసి. లాస్ట్లో మనకి రెడ్ హల్క్ ఇంట్రడ్యూస్ చేస్తాడు మూవీలో. సో స్టార్టింగ్ అంతా నాకు తెలిసి సైడ్ విండర్తోనే ఉంటాయి ఫైట్స్ అన్నీ. సో ఈ సైడ్ వింటర్ అతని సర్పెంట్ సొసైటీతోనే ఫైట్స్ ఉంటాయి అనుకుంటాను. సో లాస్ట్లో మనకి రెడ్ హల్క్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఈ రెడ్ హల్క్తో ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో దానికోసం మూవీకి పోతారు చాలామంది, ఆ రెడ్ హల్క్ కోసం మూవీకి పోతారు. నాకు తెలిసి రెడ్ హల్క్ కానీ లేడంటే ఆ మూవీలో చూసి మనకంటే ఏమి లేదు, స్టోరీ కానీ ఏది కానీ ఫైట్స్ కానీ ఏమీ ఉండవు. సో రెడ్ హల్క్ ఉన్నాడు కాబట్టి సో దానికోసమైనా మూవీ చూడడానికి అయితే వెళ్తారు. సో చూడాలి మరి మూవీ స్టోరీ ఏ విధంగా ఉంటుందో. సో ట్రైలర్ వరకు అయితే ఈ డీటెయిల్స్ అన్నీ మీకు నేను బ్రేక్ డౌన్ చేసి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించి మీకు ఈ వీడియో కానీ నచ్చితే మర్చిపోకుండా వీడియోకి 10 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను గైస్. 10 లైక్స్ అయితే కొట్టేయండి. 10 లైక్స్ కొట్టినారంటే మీకు ఇటువంటి వీడియోస్, ఇటువంటి ట్రైనింగ్ టాపిక్స్ కానీ, మూవీకి సంబంధించి డీటెయిల్స్ కానీ, ట్రైలర్ బ్రేక్ డౌన్స్ కానీ ఇవన్నీ నేను ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సో తొందరగా 10 లైక్స్ టక్కగా కొట్టేసేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా వీడియోస్ గురించి, సూపర్ హీరోస్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ అయితే చేయండి. సో గైస్ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి. సో ఇదే కాదు, నేను యాక్చువల్గా గేమర్. నేను మంచి కన్సోల్ గేమ్స్ అయితే నా ఛానల్లో ఉంటాయి. మొబైల్కి సంబంధించి కానీ, PS5 కన్సోల్కి సంబంధించి కానీ గేమ్స్ అయితే ఉంటాయి. సో గేమ్ ప్లేస్ ఉంటాయి, లైవ్ వీడియోస్ ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఫాల్అవుట్కి సంబంధించి గేమ్ ప్లేస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో అవి కూడా చెక్ చేయండి, మన ఛానల్లో ఉంటాయి. సో ఫాల్అవుట్ 4, సో మీరు ఫాల్అవుట్ సిరీస్ చూస్తుంటే మీకు ఐడియా ఉంటుంది. సో ఫాల్అవుట్ 4, షాడో టాక్టిక్స్, బ్లేడ్స్ ఆఫ్ ది షోగన్ అని చెప్పేసి 2 గేమ్స్కి సంబంధించి గేమ్ ప్లేస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అవి వెళ్ళి చెక్ చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి గేమ్స్. సో మీ కంటెంట్ అయితే తెలుగులో ఉంటుంది గైస్. సో సపోర్ట్ చేయండి. బై గైస్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సీ యూ.